ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా ఇద్దరి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చుని 2 రోజుల పాటు ఏకాంతంగా చర్చించుకుని లోక్సభ అభ్యర్థులు 25 నియోజకవర్గాల గురించి ఎటువంటి అభిప్రాయ భేదం లేకుండా ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వచ్చేశారు. దీంట్లో జనసేనకు 2 సీట్లు, కాకినాడ జనసేన పోటీ చేస్తుంది. కాకినాడ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ కుమార్ పోటీ చేయబోతున్నాడు. 2వ సీటు జనసేన మచిలీపట్నంలో సిట్టింగ్ ఎంపీ కాపు సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని బాలశౌరి, అది కూడా ఖరారు. కనుక 2 సీట్లు జనసేనకు. విశేషం ఏంటంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న 4 సిట్టింగ్ ఎంపీలు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయటం, జనసేన తరపున పోటీ చేయటం విశేషం. ఆ 4 ఎవరంటే మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేన తరపున పోటీ చేస్తున్నాడు. నరసరావుపేట నుంచి సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అదే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాడు. అట్లాగే ఒంగోలు లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయబోతున్నాడు. ఇక నర్సాపురం సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ త్రిపుల రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి పోటీ చేయబోతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తనకున్న 22 మంది ఎమ్మెల్యేల్లో 4 వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం జనసేనలో చేరటం అనేది ఒక విశేషం. ఇక బీజేపీ త్వరలో వాళ్ళు కలుస్తారు. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేనతో కలవకపోతే అప్పుడు ఎవరిని లోక్సభకు పోటీ చేయించాలనేది కూడా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. 99 పాళ్ళు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో ఉంటుంది. 9 ఫిబ్రవరి నాటికి లోక్సభను రద్దు చేసి త్వరలో ఒక వారం 10 రోజులలో భారతీయ జనతా పార్టీ తమ నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి చర్చించిన తర్వాత అధికారికంగా లాంఛనంగా ప్రకటన వెలువడుతుంది. అయినా బీజేపీకి 4 సీట్లు కేటాయించడం, 2014లో 4 లోక్సభ సీట్లు ఇచ్చారు. మళ్ళీ అదే 4 సీట్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చి ఒకవేళ ఏదైనా అడ్డుపడితే 4 సీట్లలో ఎవరిని పోటీకి దించాలనేది కూడా పవర్ స్టారు చంద్రబాబు నాయుడు చర్చించుకున్నారు. ఏదైనా కారణం వల్ల బీజేపీ పొత్తులో కలవకపోతే సిపిఐ వామపక్షాలు, సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీ, ఈ పార్టీలు ఈ కూటమిలో చేరటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ చేరినా వామపక్షాలకి లోక్సభ సీట్లు ఇవ్వరు, కొన్ని అసెంబ్లీ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఏదైనా ఇటువంటి అనివార్య పరిస్థితుల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేద్దామని నిర్ణయం తీసుకున్నా దానికి కూడా సిద్ధపడి తెలుగుదేశం, జనసేన ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి. అలాగే జనసేన, బీజేపీ కూడా పొత్తులోనే ఉన్నాయి. ఒకవేళ బీజేపీ ఒంటరి పోటీకి సిద్ధమైతే
జనసేన బీజేపీతో పొత్తు తెంపుకుంటుంది. ఇప్పుడు 25 నియోజకవర్గాలు 2 కాకినాడ మచిలీపట్నం జనసేనకి, బీజేపీకి 4 విశాఖపట్నం, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి. ఈ 6 పోగా మిగిలిన 19 లోక్సభ సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభల్లో 4 ఎస్సీ 1 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 4 ఎస్సీ నియోజకవర్గాలు అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అరకు ఎస్టీ నియోజకవర్గం. ఇప్పుడు మనం నియోజకవర్గాలుగా తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళ హోంవర్క్, వాళ్ళు ఏ విధంగా అభ్యర్థులను పరిశీలించి కొన్ని నియోజకవర్గాలకు ప్రకటించడానికి సిద్ధమయ్యారు. కొన్ని నియోజకవర్గాలను అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళలో ఒకరికి సీట్ ఇవ్వడానికి నిర్ణయానికి వచ్చారు. రాజమండ్రి, మొట్టమొదటి రాజమండ్రి బీజేపీతో పొత్తు కుదిరితే రాజమండ్రి బీజేపీ పోటీ చేస్తుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా సినీ నటి జయప్రద, ఆమె సమాజ్వాదీ పార్టీలో రాజ్యసభ సభ్యురాలుగా, లోక్సభ సభ్యురాలుగా, ఉత్తరప్రదేశ్లో ఆమె చాలా పాపులర్ నటే కాదు, రాజకీయ నాయకురాలుగా కూడా. అంతకుముందు ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆమె బీజేపీ హైకమాండ్కి సన్నిహితంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఆమె విస్తృతంగా పర్యటించి ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుపుకి గణనీయమైన కృషి చేయటం జరిగింది. జయప్రద కాకపోతే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని బీజేపీ అక్కడ పోటీ చేయించే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ లేదు, తెలుగుదేశం అభ్యర్థులు వీళ్ళు ఎవరెవరిని పరిశీలించారంటే, 1 ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధిగా క్యాబినెట్ హోదాలో పనిచేశారు. 2 బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రస్తుతం రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. రాజానగరంలో జనసేన పోటీ చేస్తూ ఉంది కనుక ఈయన కూడా ఎంపీ సీటుకి పరిశీలిస్తున్నారు. ఇక 3 యనమదల రవి, ఈయన ప్రవాస భారతీయుడు, ఎన్ఆర్ఐ. 4 గన్ని కృష్ణ, సీనియర్ నాయకుడు. 5 గుడివాడ పూర్వీకులు ఉన్నారు. ఇక్కడ ఉండవల్లి అరుణ కుమార్ బ్రాహ్మణుడు, రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినప్పుడు నేనెందుకు గెలవకూడదని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సిస్ట్ల రోహిత్ కూడా రాజమండ్రి కేంద్రంగా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ యువకులను ప్రోత్సహిస్తూ లోకేష్ టీముకు సన్నిహితంగా పనిచేస్తున్నాడు. ఇక 2 అమలాపురం. అమలాపురంలో మాజీ లోక్సభ స్పీకర్ దివంగత నేత జిఎంసి బాలయోగి యొక్క కుమారుడు గంటి హరీష్, ఆయనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె సత్యశ్రీ వచ్చి నన్ను కూడా పరిశీలించండి అని చంద్రబాబు నాయుడు కోరటం జరిగింది. ఈ సీటు బాలయోగి కుమారుడు హరీష్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక 3 బాపట్ల. ఈ బాపట్ల ఎస్సీ నియోజకవర్గం చంద్రబాబు నాయుడేమో మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక్కడ 5 అభ్యర్థులు పరిశీలనలో ఉన్నారు. తాడికొండ శాసనసభ్యురాలు
సస్పెన్షన్కి గురైన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. 2 పనబాక లక్ష్మి, మాజీ కేంద్ర మంత్రి, తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఓటమి చెందింది. 3 ఎంఎస్ రాజు. 4 పాలపర్తి మనోజ్ కుమార్. 5 కర్ణాటక రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ కుమార్తె అంగలకుర్తి నిహారిక. ఆమె కూడా రాజకీయాల్లో ఆసక్తి చూపిస్తూ ఉంది. తల్లి భారతీయ జనతా పార్టీ, ఈమె కూతురు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఆమె పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది.